రోడ్ల విస్తరణ జరిగేటప్పుడు లేదా ఆక్రమణ తొలగింపు జరిగేటప్పుడు మొదట్లో హీరోయిజంగా చూస్తారు, ఆ తర్వాత విలనిజంగా చూస్తారు. నేను ఇంతకుముందే ప్రస్తావించాను. ఇప్పుడు అదే జరుగుతోంది. రేవంత్ని సమర్థించిన వాళ్ళే ఇప్పుడు ప్రశ్నించడం ప్రారంభించారు. అక్కడ క్రమంగా ఏదైతే ఇప్పుడు కొత్తగా నోటీసులు ఇస్తున్నటువంటిది ఎవరికి, మురళీమోహన్కి సంబంధించిన జయవేరికి నోటీసులు ఇచ్చారు. మరి అదే నాగార్జున ఎట్లా కూల్చేశారు? అదే సందర్భంలో ఓవైసీకి నోటీసులు ఇస్తారు, రేవంత్ రెడ్డి సోదరుడికి నోటీసులు ఇస్తారు. మరి మిగతా అన్ని వెళ్ళాలి ఎందుకు కూల్చేస్తున్నారు? వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వచ్చుగా. నోటీస్ ఇస్తే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవచ్చు. అదే డైరెక్ట్ కూల్చేస్తే వాళ్ళు వెళ్ళడానికి ఏమీ లేదు, సాక్ష్యం ఏం లేదంటారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఎఫ్టీఎల్ లెవెల్కి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నా కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వాటిని కోల్చబోమంటారు. మరి నాగార్జున అయితే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నదేగా. అప్పటికిప్పటికి మాట ఎందుకు మారిపోయింది? అది కూల్చిన రోజుకి వాళ్ళకి అంటే ఓవైసీ దాని గురించి వచ్చిందా లేదా? మరికొన్ని చెరువులు ఆల్రెడీ కొన్ని భవనాల లోపలే ఉన్నాయి, అంటే కొన్ని కట్టడాల లోపల ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామోజీ ఫిలిం సిటీ 2 చెరువులు ఉన్నాయంటారు. వాటికి సంబంధించి ఎవరైనా సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారా? ఇలాంటివే సందేహాలు.